యూట్యూబ్, ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియాలలో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పటి వరకు నేను అందించినటువంటి వివిధ వీడియోలను విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారైన శ్రీ పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ చరిత్రను, స్థల పురాణాన్ని, ఆలయ మహిమలను డాక్యుమెంటరీ ఫిలింగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ పెదవడ్లపూడి గ్రామ షిరిడి సాయిబాబా దేవాలయ చరిత్ర డాక్యుమెంటరీ ఫిలిం కూడా వీక్షించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపేణా నాకు అందించాలని సవినయంగా కోరుకుంటూ నమస్సులతో మీ కళారత్న డాక్టర్ చిట్టినేని. సబ్కా మాలిక్ ఏక్ హై, సర్వ మానవాళి సమానమని, సర్వజనులకు దేవుడు ఒక్కడే అనేది శ్రీ 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 సద్గురు షిరిడి సాయిబాబా వారి సూక్తి. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు. అటువంటి మహనీయుని పేరిట భారతదేశం నలుమూలల అనేక ఆలయాలు, మందిరాలు వెలసి ఉన్నాయి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో హైవేకి ఆనుకొని భక్తులు పిలిచినంతనే ఆత్మీయతతో పలికి స్వాంతన చేకూర్చి సకల కోరికలు నెరవేర్చే శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం నెలకొని ఉన్నది. షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు షిరిడిలోని బాబావారి ఆలయాన్ని చూసిన అనుభూతి పొందుతారు. షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే. అందుకే పెదవడ్లపూడిలోని ఈ బాబాగారి ఆలయం దక్షిణ షిరిడీగా పేరుగాంచింది. సాయి కరుణించి కాపాడోయి. ఈ ఆలయంలోని బాబాగారి విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా ఉన్న బాబాగారిని చూస్తున్నామనే భావనకు గురై భక్తి పారవస్యంతో అమితానందం కలుగుతుంది. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. ఈ బాబావారి ఆలయం నిర్మాణం వెనుక ఒక మహోన్నతుని కృషి, పట్టుదల, కఠోర దీక్ష, శ్రమ దాగి ఉన్నాయి. ఆ మహోన్నతుడే పెదవడ్లపూడి గ్రామానికి చెందిన గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఎన్ఆర్ఐ సెల్ స్థాపన ద్వారా రాష్ట్రంలోని అనేక గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ ఇన్ఛార్జి అయిన శ్రీ పాతూరి నాగభూషణం గారు. షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. శ్రీ పాతూరి నాగభూషణం గారు పిన్న వయసులోనే స్వయం కృషితో ఎదిగి అటు వ్యవసాయ, వ్యాపార రంగంలో, ఇటు రాజకీయ, సామాజిక సేవా రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని శ్రీ షిరిడి సాయిబాబా వారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసంతో తను పుట్టి పెరిగిన పెదవడ్లపూడి గ్రామంలో బాబావారి ఆలయం నిర్మించటానికి సంకల్పించి
2003 సంవత్సరంలో తన స్వంత నిధులతో 30 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి అదే సంవత్సరం నవంబర్ 6వ తేదీన శ్రీ సాయిబాబా వారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీరి సంకల్పానికి తోడుగా కొంతమంది మిత్రులు, సన్నిహితులు, మరికొంతమంది బాబాగారి భక్తులు అందించిన ఆర్థిక సహకారానికి తోడుగా శ్రీ నాగభూషణం గారు అత్యధిక ధనాన్ని వెచ్చించి ఆలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించి షిరిడీలోని సాయిబాబా వారి విగ్రహాన్ని పోలి ఉండేలా జైపూర్లో బాబావారి పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించి 2006వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన వేద పండితుల దివ్య మంత్రోచ్చరణతో అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారైన శ్రీయుత కె రామకృష్ణారావు ఐఏఎస్ గారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించి ప్రముఖ పండితులైన శ్రీ వడ్లమూడి మల్లికార్జున దీక్షితులు గారిచే ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెదవడ్లపూడిలో సాయిబాబా వారి యొక్క 20వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. దాని సందర్భంగా ఈ గ్రామానికి పక్కా ఉన్నటువంటి గ్రామాల భక్తులు కాకుండా, జిల్లాలో కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, అదేవిధంగా అమెరికా నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరుగుతుంది. ఈ యొక్క పెదవడ్లపూడి సాయిబాబా మందిరం 2003లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 2006లో దీన్ని ప్రారంభోత్సవం చేయటం, ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా ఒక 50,000 మందికి అన్నదానం, అదేవిధంగా ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా హెల్త్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా గ్రామాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మన యొక్క మందిరం తరఫున పాల్గొనడం జరుగుతూ ఉంది. అక్కడ ఏ విధంగా షిరిడీలో ఉందో అదేవిధంగా పెదవడ్లపూడిలో కూడా ఈ టెంపుల్ నిర్మించటం, దీనికి దక్షిణ షిరిడీగా సినిమా డైరెక్టర్ అయినటువంటి విశ్వనాథ్ గారు దీనికి దక్షిణ షిరిడీ అని పేరు పెట్టడం, ఈ యొక్క సాయిబాబా టెంపుల్కి అనుబంధంగానే ఒక గోశాల పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, బాబాని నమ్ముకుంటే తప్పకుండా మీకు ఆ ఆత్మ సంతృప్తి, అదేవిధంగా అనుకున్న విధంగా జరుగుతుంది. ఆ విధంగా సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబా అని ఆతితో పిలిచినంతనే భక్తుల కోరికలు నెరవేర్చే పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడీ సాయిబాబా మందిరాన్ని చేరుకోగానే బాబావారి మందిరంతో పాటు నిర్మితమైన శ్రీ వినాయక స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన నల్లరాతి వినాయక స్వామి విగ్రహాన్ని దర్శించుకొని భక్తులు సర్వ విఘ్నాలను తొలగించుకుంటారు. బాబాగారి సందర్శనార్థమై విచ్చేసిన భక్తులకు మందిర ప్రాంగణంలో వృత్తాకారపు ఆశ్రమ శైలిలో చిన్న మందిరం నిర్మితమై ఉన్నది. ఈ మందిరంలో బాబావారి ఆలయాన్ని సందర్శించిన ఎంతోమంది ప్రముఖుల ఛాయాచిత్రాలను ఫోటో గ్యాలరీగా ఏర్పాటు చేయటమైనది. ఈ గ్యాలరీ ప్రక్కన షిరిడీలోని బాబావారి ఆలయంలో నిర్మించినట్లే భక్తుల పాపపు కర్మలను దగ్ధం చేసే ధుని ఏర్పాటు చేయటమైనది. ఈ ధుని ప్రక్కనే ద్వారకామాయి మందిరం కలదు. ఈ ద్వారకామాయిలో బాబావారి దివ్యమైన పాలరాతి పాదాలు కలవు. ఈ ద్వారకామాయి ప్రక్కన 2 అంతస్తులతో కూడిన బాబావారి మందిర కార్యాలయ భవనం నిర్మితమై ఉన్నది. నా పేరు పాదూరు శ్రీనివాసరావు. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడీ సాయిబాబా మందిరం నందు ఈ విగ్రహంలో బాగా విశిష్టత చాలా ఉంది. చాలామందికి భక్తులకి చాలా కోరికలు నెరవేరినాయి. అవి ఎలా అంటే, కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పడటం, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నాళ్ళు కొంతమంది ఆరోగ్యంగా మానుకోవడం, అట్టా ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఈ గుడికి మళ్ళీ రిపీట్గా వస్తారు. కాబట్టి ఈ గుడి ఇన్నాళ్ళు భక్తులు ఉండకుండా పెరుగుతున్నారు తప్పితే తగ్గకపోవడం కూడా కారణం అది.
మందిర ప్రాంగణంలో పద్మపీఠంపై బాబావారి పాలరాతి పాదాలతో కూడిన గురుస్థానం కలదు. బాబావారి మందిరం ఎదురు ప్రాంగణంలో పద్మపీఠంపై నాగేంద్రుని పడగ క్రింద మురళీకృష్ణుని సుందరమైన ప్రతిమ వర్ణరంజితంగా నయన మనోహరంగా కనిపిస్తుంది. శ్రీ బాబావారి మందిరం ప్రధాన తూర్పు ప్రవేశ ద్వారం పైభాగాన శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా శంకుచక్రాలు అందమైన నగిశలతో మలచబడి అద్భుతమైన అపురూప కళాఖండంగా గోచరిస్తుంది. ఈ తూర్పు ప్రధాన ప్రవేశం ద్వారా లోపలికి ప్రవేశిస్తే మందిరంలో పాలరాతి నంది విగ్రహం బాబాగారికి అభిముఖంగా నెలకొని ఉన్నది. ఈ మందిరంలోని వేదిక లాంటి పీఠం ముందు భాగాన చిన్న పాలరాతి పద్మాకృతిపై పరమ పవిత్రమైన బాబావారి పాదముద్రలు కలవు. బాబాగారి విగ్రహానికి వెనుక కుడ్యంపై శ్రద్ధ, సబూరి అనే అక్షరాలు జ్ఞాన సూచికలుగా కనిపిస్తుంటాయి. మందిరంలోని పీఠంపై ప్రతిష్ఠించబడి ఉన్న కోటి సూర్య ప్రభాసిత కాంతుల వెలుగులతో, ప్రకృతిలోని సర్వశక్తులతో సమర్థ సద్గురు శ్రీ షిరిడీ సాయిబాబా వారి పాలరాతి విగ్రహం నిర్మలంగా చిరునవ్వుతో నిరంతరం భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. ఈ ఆలయంలో బాబావారికి నిత్య పూజలతో పాటు ప్రతి గురువారం మహిళా భక్తులు ప్రభాత వేళ ఆలయ ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తారు. తదుపరి ఉదయం 5:15 కాగడహారతితో బాబావారి పూజా కార్యక్రమాలు మంగళకరంగా ప్రారంభమవుతాయి. నీటితో జ్యోతిని వెలిగించావు. ఉదయం 6:30 అభిషేకాలు ప్రారంభించి ముందుగా పాలు, పంచామృతాలతో, శుద్ధోదక పవిత్ర జలాలతో శ్రీ బాబావారిని అభిషేకించి తదుపరి పట్టు వస్త్రాలతో, కాశ్మీరీ శాలువాతో, రజిత కిరీటంతో, మెడలో పుష్పమాలతో బాబావారిని శోభాయమానంగా అలంకరించి పవిత్ర దివ్య నామాలతో మహిమాన్విత మంత్రోచ్చరణతో పూజా కార్యక్రమాలు నిర్వహించి విశేష హారతి అందజేస్తారు. భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. తదుపరి భక్తులంతా వరుసవారీగా బాబావారిని సందర్శించుకొని స్వాంతన పొందుతారు. అనంతరం భక్తులంతా బాబావారి ఆలయానికి అనుబంధంగా శ్రీ పాతూరి నాగభూషణం గారు నిర్వహిస్తున్న గోశాలకు చేరుకుంటారు. విశాలమైన 3 షెడ్లతో ఉన్న గోశాలను చూడగానే పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. సకల దేవతలకు నిలయమైన గోమాతలను చూస్తుంటే సృష్టిలోని దేవతలందరూ సమిష్టిగా మనల్ని దీవిస్తున్నారా అనే భావన కలుగుతుంది. అరటిపండ్లు, బెల్లంతో పాటు వివిధ పదార్థాలను భక్తులు గోమాతలకు తినిపిస్తుంటే కేరింతలు కొట్టే చంటిబిడ్డలకు గోరుముద్దలు తినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది. గోశాలకు చేరుకున్న భక్తులు గోశాలలోని కొబ్బరి చెట్టు, వేప చెట్టుకు ఉన్న అరుగుపై నెలకొని ఉన్న గోమాతతో కూడిన మురళీకృష్ణుని విగ్రహాన్ని పూజించి తదుపరి గోపూజ నిర్వహిస్తారు. నమస్కారం అండి. నా పేరు సుధారాణి పాతూరి. నేను ఈ వడ్లపూడికి సర్పంచ్గా చేశాను. మరి వడ్లపూడి అసలు వ్యావసాయికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఊరండి.
అలాగే రాజకీయంగా సాంస్కృతికంగా ఎంతో చైతన్యం గల ఊరు. ఈ ఊరిలో మరి సాయిబాబా గుడి లేదని సాయిబాబా గుడిని 2003లో మొదలుపెట్టి 2006 వరకు దాని కన్స్ట్రక్షన్ 2006లో ప్రతిష్ట చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చి ఇక్కడ పాల్గొనడం, వాళ్ళ అభీష్టాలు నెరవేర్చుకున్నాక మళ్ళీ వచ్చి వాళ్ళు మొక్కులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. బాబా గుళ్ళో గురువారం ఆదివారం మాత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారం రోజులు అఖండ సాయినామ సప్తాహం జరుగుతుంది. అలాగే గురు పౌర్ణమి కూడా విశేషంగా జరుగుతుంది. ప్రతి గురువారం ఇక్కడ గోపూజ విశేషంగా జరుగుతుంది. భక్తజనం కూడా అండాదండగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు దిగ్విజయం చేస్తున్నారు. మరి దీనికి నేను ఇప్పుడు మీ అందరికీ ఈ ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. 12 గంటలకు బాబావారి మందిరంలో మధ్యాహ్న హారతి నిర్వహిస్తారు. హారతి అనంతరం ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుపుతారు. సాయంత్రం 6:30 సంధ్యాహారతి నిర్వహిస్తారు. భక్తుల సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆ తదుపరి రాత్రి 9 గంటలకు అందించే సేజా హారతితో బాబావారి నిత్య పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. నా పేరు భాస్కర్ శర్మ. భగవాన్ శ్రీ సత్యశ్రీ సాయిబాబా మందిరం ప్రధాన అర్చకుడిని. ఈ గుడి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి 18 సంవత్సరాల నుంచి నేను ఈ గుడిలోనే పనిచేస్తున్నాను. పెదవడ్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న సత్యశ్రీ సాయిబాబా మందిరాన్ని వేంచేసి బాబాను కొలుచుకున్న వారికి వారి కోరిన కోరికలు తీరును. అలాగే బాబావారి ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు జరుగు పండుగలు, అలాగే ప్రతి పండుగలలోనూ బాబావారిని కొలుచుకొనుట, బాబావారు పాలాభిషేకం చేయుట, అలాగే శ్రీరామనవమి రాగానే ఆ రోజు బాబావారు షిరిడీలో చేసినట్టుగానే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, అలాగే చందనోత్సవ కార్యక్రమం జరుగును. అలాగే దసరా రోజున బాబావారి సమాధి కార్యక్రమం జరుగును. అలాగే ప్రతి వినాయక చవితి రోజున బాబావారికి ఆ పండుగ దినంలో వినాయక చవితి కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. సాయిరామ్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ బాబావారి ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ నాడే పెద్ద షామియానాలు వేయించి అన్నప్రసాద వితరణకు కావలసిన కూరగాయలు కోయించి వంట ఏర్పాట్లు చేసి బాబావారి ఆలయాన్ని విద్యుత్తు తోరణాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. 3వ తేదీ ఉదయం ముందుగా బాబావారికి ప్రభాత హారతిని అందించి బాబావారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు. అనంతరం ప్రత్యేకమైన కేరళ వాద్య బృందంతో వంటశాల నుంచి అన్నాన్ని తీసుకువచ్చి బాబావారికి అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చక స్వాముల పర్యవేక్షణలో శ్రీ పాతూరి నాగభూషణం గారు, వారి కుటుంబ సభ్యులు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే రామినేని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ధర్మ ప్రచారక్ మరియు అశేష భక్త జనావళితో కలిసి నిర్వహిస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలతో, పుష్పహారాలతో, స్వర్ణ కిరీట ధారణతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పెదవడ్లపూడి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలే కాక ఎంతోమంది ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, ఉన్నత అధికారులు, దేశ విదేశాలలోని బాబావారి భక్తులు హాజరై సర్వాలంకార శోభితుడైన దేదీప్యమాన దివ్య శక్తులతో ప్రసన్నంగా శుభాశిస్సులు అందిస్తున్న శ్రీ బాబావారిని దర్శించుకొని భక్తి పారవస్యంతో పరమానంద భరితులవుతారు. శ్రీ బాబావారి వార్షికోత్సవం సందర్భంగా
సుమారు 60,000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోలాటాలు, కూచిపూడి, భరతనాట్యాలు, సినీ సంగీత విభావరులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అడగక చేసే సాయం నీదే, అలసిన మనసులో బంధువు నీవే. పెదవడ్లపూడి గ్రామంలో శ్రీ బాబావారి ఆలయం నిర్మించటమే కాకుండా అత్యధికంగా సొంత నిధులు వెచ్చించి గోశాలను నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం బాబావారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ పాతూరి నాగభూషణం గారు ధన్యజీవి, పుణ్యజీవి మరియు సదా అభినందనీయులు. మహామహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శించండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి అనుగ్రహాన్ని పొందండి. సబ్కా మాలిక్ ఏక్ హై, సర్వే జనా సుఖినో భవంతు. నిజ భక్తితో నన్ను పిలిచిన వారికి నా సమాధి నుండే సమాధానం చెబుతాను. సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించు వారికి నేను రుణస్థుడను. ప్రగాఢ విశ్వాసంతో నా సన్నిధికి వచ్చేవారందరూ నది సాగరమున సంగమించు రీతిగా నాలో కలిసిపోతారు. అహంకారాన్ని మరచి అజ్ఞానాంధకారాన్ని విడచి ఓర్పు నిష్ఠలతో నన్ను కొలుచు వారిని నీడవలి వెంట ఉండి కాపాడుతాను. జై శ్రీ శ్రీనాథ సాయి. శ్రీ